హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వీడియోలో ఏపీఎస్సికి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. తెలుసుకునే ముందు ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తున్నారో త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థర్డ్ వన్ చూడండి, ఇక్కడ అనౌన్స్మెంట్స్లో భాగంగా థర్డ్ వన్ చూడండి. నోటిఫికేషన్ టు ద పోస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3కి సంబంధించి ఎండోమెంట్ సబ్ సర్వీసెస్కి సంబంధించి నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 24/2021. ఈ నోటిఫికేషన్ సంబంధించిన మెయిన్ పాయింట్స్ అయితే చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, నోటిఫికేషన్ అయితే ఇక్కడ రావడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3కి సంబంధించి ఎండోమెంట్ సబ్ సర్వీసెస్కి సంబంధించి జనరల్ రిక్రూట్మెంట్ అలాగే లిమిటెడ్ రిక్రూట్మెంట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 60 వేకెన్సీస్కి సంబంధించిన పోస్టులను అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 30 క్యారీ ఫార్వర్డ్ అలాగే 47 ఫ్రెష్ పోస్టులకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పోస్ట్కి సంబంధించి శాలరీ ఎంత ఉంటుంది అంటే 16,400 నుంచి 49,870 వరకు అయితే రావడం జరుగుతుంది. అలాగే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వీటికి అప్లై చేసుకోవచ్చు అంటే 18 నుంచి 42 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓన్లీ హిందూ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వీటికి సంబంధించిన అప్లికేషన్స్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 30/12/2021 నుంచి 19/1/2021 వరకు అయితే వీటికి సంబంధించి అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. అలాగే ఫీ పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసి 18/12/2022 ఆ డేట్ రోజు అయితే ఆ డేట్ లోపల మీరైతే ఫీ పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడైతే చూడండి, ఏ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనే దాని గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి నాన్ లోకల్ వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. శ్రీకాకుళంకి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే విజయనగరం, విశాఖపట్నం సంబంధించి 4 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అలాగే ఈస్ట్ గోదావరికి 8, వెస్ట్ గోదావరికి 7 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. టోటల్ ఇలా ఏపీలో అన్ని డిస్ట్రిక్ట్కి సంబంధించి 60 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఎండోమెంట్ సబ్ సర్వీసెస్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మస్ట్ పొసెస్ బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాలి. అది ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఇండియా ఎస్టాబ్లిష్డ్ అయి ఉండాలి. లేదా ఇన్కార్పొరేటెడ్ బై అండర్ ఏ సెంట్రల్ యాక్ట్ ఆర్ స్టేట్ యాక్ట్ ఆర్ ప్రొవిజనల్ యాక్ట్ ఆర్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆర్ ఎనీ అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్. వీటి నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే అన్ని నోటిఫికేషన్ ఉన్నట్టుగానే ఈ నోటిఫికేషన్లో కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ కేటగిరీ వాళ్ళకు ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అనే దాని గురించి ఇక్కడ టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే వీడియోని పాజ్ చేసుకొని చెక్ చేయండి. అలాగే ఈ పోస్టులకు అప్లై చేసే వాళ్ళకి ఎగ్జామ్ ఫీ వచ్చేసి అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. అది 250 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 80 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఎవరైతే రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, పిహెచ్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ప్రాసెసింగ్ ఫీ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా కానీ దీనికైతే అప్లై చేసుకోవచ్చు. పేమెంట్ అయితే ఫీ చేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా కరెక్షన్ చేయాలంటే మాత్రం ఒకవేళ ఛాన్సెస్ ఉంటే మాత్రం ఈచ్ కరెక్షన్కి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ఈ పోస్టులకు సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్స్కి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఎవరైతే ఏ డిస్టిక్ అయితే అప్లై చేసుకుంటారో ఆ డిస్టిక్ లోకల్లోనే వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఇక్కడైతే చూడండి, ఇది బ్రేకప్ వేకెన్సీస్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్యారీ ఫార్వర్డ్ చేసిన 13 పోస్టులు ఉన్నాయి కదా, ఆ పోస్టులు ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయి అనే దాని గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చెక్ చేయండి. అలాగే ఇవి ఫ్రెష్ వేకెన్సీస్కి సంబంధించి ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఏ కేటగిరీ వాళ్ళకి ఖాళీ ఉన్నాయి అనే దాని గురించి ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి వీడియోని పాజ్ చేసుకుని క్లియర్గా చెక్ చేయండి. అలాగే ఇక్కడైతే చూడండి, స్కీమ్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెక్షన్ ఏ అలాగే సెక్షన్ బి అయితే ఉండడం జరుగుతుంది. టోటల్ మార్క్స్ వచ్చేసి 150 మార్క్స్కి అయితే దీని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే డ్యూరేషన్ కూడా వచ్చేసి 150 మినిట్స్ అయితే ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి సిలబస్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది.
ఒకసారి అయితే వీడియోని పాజ్ చేసుకొని సిలబస్ని చెక్ చేయండి. ఇది మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడైతే పేపర్ 1 అలాగే పేపర్ 2 అయితే ఉండడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 300 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. టోటల్ మార్క్స్ వచ్చేసి 300 మార్క్స్. దీనికి సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే వీడియోని పాజ్ చేసుకొని చెక్ చేయండి. టోటల్ 2 పేపర్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్ సంబంధించిన వివరాలను తెలుసుకోవడం కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.